ఫ్రెండ్స్, ఫ్లాషీ లవ్ స్టోరీస్, మాస్ ఫైట్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ లేకుండా కూడా ఒక సినిమా మనల్ని డీప్గా టచ్ చేయగలరా? లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళకి నేను ఒక్కడనే కాదు అని అనిపించే సినిమా ఉన్నా. ఆ ఫీలింగ్ బేస్డ్ హార్ట్ టచింగ్ కొరియన్ ఎమోషనల్ డ్రామా పవనే 2026 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి స్లోగా బట్ స్ట్రాంగ్ ఆడియన్స్ని ప్యాక్ చేసింది. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు, ఇది హార్ట్ బ్రేక్ స్టోరీ కూడా కాదు. ఇది లోన్లీనెస్, ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ వర్త్ గురించి చెప్పే హీలింగ్ సినిమా. డిపార్ట్మెంట్ స్టోర్లో వర్క్ చేసే 3 పీపుల్, వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ కన్నా పెయిన్ ఎక్కువ, కానీ ఒకరికొకరు సపోర్ట్ అవ్వడంతో లైఫ్ మర్చిపోతుంది. స్లోగా, సైలెంట్గా బట్ పవర్ఫుల్గా మూవ్ అయ్యే స్టోరీ. హీరోయిన్ మీచన్ చాలా ఇంట్రోవర్ట్, తన అపిరెన్స్ గురించి ఇన్సెక్యూర్. నా లైఫ్లో ఎవరు నన్ను లవ్ చేయరు అని నమ్ముతుంది. ఆఫీస్లో మాట్లాడడం కూడా కష్టం, ఫ్రెండ్స్ లేవు, కాన్ఫిడెన్స్ జీరో, ఇంకా పార్కింగ్ అటెండెంట్. యోహాన్ అవుట్వర్డ్గా చీర్ఫుల్ బట్ ఇన్సైడ్ లోన్లీ. థర్డ్ క్యారెక్టర్, ఫార్మర్ డాన్సర్ కింగ్ రోక్ డ్రీమ్స్ కలాప్స్ అయ్యాయి, లైఫ్ డైరెక్షన్ లేకుండా ఉంది. ముగ్గురు స్ట్రేంజర్స్ సేమ్ బిల్డింగ్లో వర్క్ చేస్తారు, గ్రాడ్యువలీ ఒక సైలెంట్ బాండ్ క్రియేట్ అవుతుంది. సినిమాలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రియలిజం, నో ఓవర్ యాక్టింగ్, నో డ్రామాటిక్ డైలాగ్స్, నో బ్యాక్గ్రౌండ్ హీరోయిజం, జస్ట్ రియల్ లైఫ్ ఫీలింగ్స్. నిజం క్యారెక్టర్ చూస్తే చాలా మంది గర్ల్స్ రిలేట్ అవుతారు, ఎస్పెషల్లీ బాడీ ఇమేజ్ ఇన్సెక్యూరిటీస్తో స్ట్రగుల్ అవ్వలేని వాళ్ళకి. యోహాన్ క్యారెక్టర్ అవుట్వర్డ్గా స్మైల్ చేస్తాడు బట్ ఇన్సైడ్ బ్రోకెన్. కింగ్ రోక్ డ్రీమ్స్ ఫెయిల్ అయినప్పుడు మనిషి ఎంత ఎంప్టీగా ఫీల్ అవుతుందో చూపిస్తాడు. సినిమా మెసేజ్ సింపుల్, సమ్ టైమ్స్ లవ్ ఇస్ నాట్ గ్రాండ్, ఇట్స్ జస్ట్ సమ్ వన్ స్టేయింగ్. లవ్ స్టోరీ ఫాస్ట్గా డెవలప్ అవ్వదు, సాంగ్స్, డేట్స్, కిస్సెస్ ఇవి లేవు. ఇన్స్టెడ్ స్మాల్ జెస్చర్స్, సైలెంట్ కాన్వర్సేషన్స్, ఆక్వర్డ్ స్మైల్స్, కేరింగ్ యాక్షన్స్, ఇమోషనల్ అండర్స్టాండింగ్. స్లో బర్న్ రొమాన్స్ లవర్స్కి పర్ఫెక్ట్. ఒక సీన్లో మీజున్ ఫస్ట్ టైం జెన్యున్లీ స్మైల్ చేస్తుంది. దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ సినిమా వర్క్. యాక్టింగ్ టాప్ క్లాస్, ఎస్పెషల్లీ హీరోయిన్ రోల్ ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్. సినిమాటోగ్రఫీ సాఫ్ట్, మ్యూటెడ్ కలర్స్, ఎగ్జాక్ట్లీ లోన్లీనెస్ మూడ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. మ్యూజిక్ మినిమల్ బట్ ఎమోషనల్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సటిల్గా ఉంటుంది, ఓవర్గా డిస్టర్బ్ చేయడు. డైరెక్టర్ ఫోకస్ యాక్షన్ మీద కాదు, ఎమోషన్స్ మీద. కమర్షియల్ ఆడియన్స్కి స్లోగా అనిపించవచ్చు, హై డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్మెంట్. మాస్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది పాప్కార్న్ మూవీ కాదు, ఫీల్ మూవీ. ఇఫ్ యూ లైక్ రియలిస్టిక్ లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాస్, క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్, హీలింగ్ టైప్ సినిమా, దెన్ పవన్ ఈజ్ అ మస్ట్ వాచ్. బట్ మాస్ యాక్షన్, కామెడీ, ఫాస్ట్ స్క్రీన్ ప్లే కావాలి అంటే స్కిప్ చేయొచ్చు. మై రేటింగ్ 4/5. ప్యూర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. లోన్లీగా ఫీల్ అవుతున్నారు, లైఫ్లో ఎవరు నన్ను అండర్స్టాండ్ చేయట్లేదు అని అనిపిస్తుందా? అప్పుడు పవనే చూడండి. హార్ట్తో మాట్లాడిన సినిమా ఇది.